ఇక పొద్దుగాలనే వంట రూమ్లోకి పోయిన కథం పొయ్యి అంటి పెట్టేసిన ఒక చిన్న గిన్నె తీసుకున్నా ఇంకా పొయ్యి మీద పెట్టి వంటనైతే షురూ చేస్తున్నా. అరే ఆదివారం కదలా ఏమన్నా వేసుకొని తిందాము మంచిగా తినాలనిపిస్తుంది కదా ఏదో ఒక రుచి. గందుకోసమనే స్పెషల్ చేద్దామని అయితే కిచెన్లోకి వచ్చేసిన. ఇక గిన్నె వేడైంది, గింతంతా నూనె సుక్క అయితే వేసేసిన. ఇక గిన్నె కాలే లోపు నేనైతే చూస్తా ఉన్నా. ఇక చూసేలోపు అవన్నీ కాలినాక గిన్నెని పోపు దినుసులు తీసుకున్నా, అవి వేసిన, 2 మిర్చీలు వేసిన, ఇంత పుదీనా కొత్తిమీర వేసేసిన. ఇక గవ్వి మంచిగా కాలేదాకా మూత పెట్టిన ఒక 2 నిమిషాలు అయితే వేడి చేసిన. సరేగా వాళ్ళు ఆదివారం పూట మరి ఏం చేసుకున్నారు, స్పెషల్ ఐటమ్స్ ఏమైనా చేసుకున్నారా లేదంటే పప్పు చారులతోని గడిపేసిలా? పప్పు చారుని కూడా మనం స్పెషల్గా చేసుకొని తినచ్చు, అట్లా కూడా ఉంటాయి ఇలా మర్చిపోకులు. మంచిగా మెదడుకి పదన పెట్టి ఐడియాలు వచ్చేస్తాయి. ఇక గదాని తర్వాత అవన్నీ ఉడికినాక గిన్నెని ఉల్లిపాయలు, గిన్నెని కాదు ఇలా మస్తుగానే ఒక పెద్ద ఉల్లిగడ్డ తీసుకొని మంచిగా సన్నగా తురిమిన, అవి గిన్నెలు వేసి గంట గిర్ర గిర్ర 2-3 సార్లు తిప్పేసిన. కథ మూత పెట్టేసిన, మళ్ళీ ఎదురు చూస్తూనే ఉన్నా. ఇక ఈలోపు ఏం చేద్దామా అంటే ఇక గడ బయటనేమో వాళ్ళు వేసేటి ఇంకా తయారు కాలేదు ఇంకో వంట చేద్దామంటే. అందుకనే ఒకటే పొయ్యి మీద అయితే ముట్టించిన. దాని తర్వాత బుత్తంత వేసేపటికి ఉల్లిపాయలు కూడా కాలిన తర్వాత ఇక మొత్తం ఆలుగడ్డ ఉడకబెట్టి చితగొట్టేసిన మొత్తం మెత్తగా. ఒకటే ఆలుగడ్డ కాదు చానే ఉడకబెట్టిన, ఎందుకంటే ఇక దాంతోనే ఉన్నది స్పెషల్. ఇంకా ఈలోపే వాళ్ళు వేసేటి తయారైనాయి అంటే ఇక్కడ పెద్ద మూకుడు పెట్టేసిన. ఇక అది మంచిగా తడంతా కూడా ఆరుతుంది. ఇక గీలోపు గిందులో శనగపిండి నీళ్ళలో కలిపేసి పెట్టేసి గందులో పోసిన. ఇక గందులో అవి సరిపోతలేవురా దేవుడా అనేసి ఇంకా ఒక 2 కటోరలంతా నీళ్ళు పోసేసిన. మంచిగా కలుపుతూ ఉన్నా. అండ్ మరి మొత్తం దగ్గరికి అయితేనేమో మంచిగా ఉండదు, గట్లని మొత్తం నీళ్ళు ఉంటేనేమో మనకు టేస్ట్ ఉండదు. గందుకోసమనే మనకి ఎట్లా సరిపడాలనేది తినటోళ్ళకి మనకి ఎరికే కదా. గందుకోసమనే గిన్నెని సరిపడా నీళ్ళు పోసి మంచిగా అందులోనే అది ఎంతవరకు ఉన్నదో అంతవరకు మంచిగా సరిపడా ఎంత ఉప్పు వేసిన. ఇక మంట లెవెల్ పెంచేసిన. ఇక గాలిపై అటు పెనం కూడా మంచిగా కాలుతూ ఉంటే అందులో నూనె పోసేసి అది కూడా వేడి చేస్తున్నాయి. ఇక చూడాలి మంచిగా చిక్కగా అయిపోయింది. అంటే మొత్తం ఫ్రై లెక్క లేకుండా మొత్తం షార లెక్క లేకుండా ఇట్లా మీడియంగా ఉండాలన్నమాట. 2 పొంగులు వంగిందంటే చాలు, దీన్ని దించి పక్కకు పెట్టేసరే. ఇక కాకపోతే మన వంట ఎట్లుంటుంది అంటే టేస్ట్ ఉందా లేదా అనేది నాకు మంచిగా ఫస్ట్ స్మెల్ చూస్తేనే తెలుస్తుంది అనమాట. గందుకోసమనే చూసిన ఓకే అయిపోయింది పక్కకు పెట్టేసిన. ఇక ఇప్పుడు చూస్తున్నారా గిది పూరి రాగి పిండితో చేసిన పూరీలులా. ఇక పూరీనైతే కథం ఒకటి వేసుడుతోనే తీసుకొచ్చిన, నూనెలు వేసిన, అటు ఇటు అనుడితోనే బుస్సుమనే వంగేసినాయి. ఇంతకు ముందుకు పూరీలు చేస్తే అన్ని సతుకు కర్రుమనే ఉండేది. కానీ ఎప్పుడైతే ట్రిక్స్ ఫాలో అవ్వడం స్టార్ట్ చేసినామో గప్పటి నుంచి ఒక్క పూరి కూడా అయ్యో సతకొచ్చింది అన్నట్టు లేనే లేదు. అన్నీ మంచిగా కడుపు ఉబ్బినట్టు ఉబ్బుతాయి. ఇక గట్లనే ఇక మిగిలిన పూరీలు అన్నీ చేసిన. మరి ఇంతకు ముందుకు చేసింది ఏంటంటే పూరీ కర్రీ ఉల్లా మనం హోటల్లో తింటూ ఉంటాం కదా. కానీ హోటల్లో కంటే ఇంకా మన దగ్గర స్పెషల్ ఇంకెక్కువ అనమాట. ఎందుకంటే నేను పైనకి వెళ్ళి ఇంత కొత్తిమీర పుదీనాలు కూడా వేసిన. అంతే ఆ కూర చేసుడంతా అయిపోయినాక అవి వేసినాం అనుకోండి, ఆ వాసన ఎట్లుంటుందంటే ఆలుగడ్డకు మొత్తం బట్టి కమ్మటి టేస్ట్ ఉంటుంది తెలుసా. ఇది మనం ఉట్టిగా పూరీలు చేసుకొని తినే దాంట్లో వేసుకోవచ్చు. ఇక రాగి పూరీలు అంటే అవి కూడా మా అందరికీ ఇష్టం కాబట్టి అవి ఇక ఇట్లా ఆదివారం పూటనైతే టిఫిన్కి మంచిగా రాగి పూరీలతోని సూపర్గా చేసేసి